గేమ్ చేంజర్ మూవీ టికెట్స్ని కూడా మీరు ఎలా తీసుకోవాలి, మీకు నేను ఎలా ఇవ్వబోతున్నాను. మీరు మన ఛానల్కి ఇప్పుడు కొత్త వాళ్ళు అయితే కనుక అసలు మీకు ఏం అర్థం కాదు, కాన్సెప్ట్ ఏం అర్థం కాదు. ఒకవేళ మీకు అర్థం కావాలి అనుకుంటే మన ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి, ఓకేనా? అది హే గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వీఆర్ ఫ్రెండ్స్. సో ఏమాత్రం ల్యాక్ చేయకుండా ఇవాళ వీడియో ఏంటంటే, మనం చెప్పినట్టుగానే మన ఫాలోవర్స్కి, మన ఇద్దరు సబ్స్క్రైబర్స్కి పుష్ప 2 టికెట్స్ వర్త్ మనీని అయితే ఇచ్చామన్నమాట. ఆ స్క్రీన్ షాట్స్ని కూడా మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట. సో అది వాళ్ళైతే మూవీస్కి అయితే వెళ్ళారంట, చాలా బాగా నచ్చిందంట వాళ్ళకి కూడా. సో మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా టికెట్ని వాళ్ళు పోస్ట్ చేశారు. సో అదే అన్నమాట సంగతి. ఇప్పుడు విషయానికి వస్తే పుష్ప 2 ద రూల్ ఎలా ఉంది బాబోయ్, దీని గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే అన్నమాట. అసలు రిలీజ్ అయ్యి 4 days కూడా కంప్లీట్ కాకముందే ఫాస్టెస్ట్ 500 క్రాస్డ్ మూవీ, 500 crores క్రాస్డ్ మూవీ ఇన్ ఇండియా అంటే మీరు నమ్మాల్సిందే. ఎందుకంటే అది పుష్ప గాడి రేంజ్. ఈ మూవీ గురించి మనము జస్ట్ ఒకటే చెప్పగలం, అసలు తగ్గేదేలే అది. అండ్ అల్లు అర్జున్ అన్న ఫ్యాన్స్ అయితే మరీ అంత పూనకాలు ఊగుతున్నారు నాకైతే తెలియదు, వాళ్ళు ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. సో ఇదన్నమాట. అండ్ ఒక్క ఆంధ్రప్రదేశ్కి కాదు, ప్రపంచం మొత్తం, వరల్డ్ వైడ్ కూడా చాలా ఘనంగా మూవీ గురించి నేను చెప్పేది ఏంటంటే, మూవీ అయితే నాకు చాలా నచ్చింది గైస్. నేను ముందే చెప్పాను కదా, ఈ 1 week చాలా బిజీగా ఉంటాను, నా నుంచి ఎటువంటి వీడియోస్ రావని చెప్పి. సో మాకైతే ఫుల్ ఎగ్జామ్స్ అన్నమాట, సెమిస్టర్ ఎగ్జామ్. దానివల్ల నేను చాలా స్ట్రెస్కి అయితే గురయ్యాను కొంచెం. సో నాకు ఇంకా అరకు వెళ్ళిపోవాలనిపించింది, కానీ ఎలాగో మన పుష్ప సినిమా రిలీజ్ ఉంది కదా, ఒకసారి వెళ్ళి చూద్దాం ఫ్రెండ్స్ తోటి అని చెప్పేసి వెళ్ళాను అన్నమాట. ఏదైతే ఈ 1 week కాదు, ఎంటైర్ బీటెక్లో నేను పడిన స్ట్రగుల్స్ ఉన్నాయో అన్నీ మర్చిపోయాను. ఓకే, పుష్ప 2 జాతర సీన్ కావచ్చు, క్లైమాక్స్ సీన్ కావచ్చు, ఆ సీన్స్లో అయితే పుష్పరాజ్ నాలో ఆవహించాడు అనుకోండి. చిన్న స్టెప్స్ కూడా వేసాంలేండి థియేటర్లో, అది వేరే విషయం. సో ఇది నేను మీకు చెప్పేది ఏంటంటే, మన సబ్స్క్రైబర్స్కి మన ఛానల్ తరపున నేను చెప్పేది ఏంటంటే, మీరు ఇంకా కానీ పుష్ప 2 మూవీని చూడకపోతే చూడండి, ఓకేనా? ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి మాత్రమే చూడండి. ఆ ఇంటెన్స్ని, ఆ పల్స్ని, ఆ గూస్ బంప్స్ని మీరు రియల్గా ఫీల్ అవ్వాలంటే మాత్రం ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్తో వెళ్ళండి. అండ్ మీరు చాలా రిఫ్రెష్ అవుతారు, మీరు ఒక కొత్త సినిమాని చూసినట్టు ఫీల్ అవుతారనమాట. ఇంకోటి ఏంటంటే, ఆ మాస్ రగ్గడ్ థీమ్ ఉంటుంది, ఆ బీజిఎం కావచ్చు, అల్లు అర్జున్ అన్న యాక్టింగ్ కావచ్చు, ఓయమ్మో ఓర్నాయనో వీళ్ళెవర్రో అనిపిస్తుంది. సో అల్లు అర్జున్ అన్నని ఒక స్టైలిష్ స్టార్గా చూసాం మనం. ఓకే, ప్రీవియస్ జనరేషన్స్ అంతా కూడా మనము ఒక స్టైలిష్ స్టార్ అంటే ఎలా ఉంటాడో అలా చూసాం. ఇప్పటి నుంచి ఎన్ని బిరుదులు ఇచ్చినా కూడా తక్కువే అన్నమాట. అండ్ మోర్ ఓవర్ ఇది కూడా ఒక నేషనల్ వైడ్ పర్ఫార్మెన్స్ అని చెప్పి నేను చెప్తాను అన్నమాట. ఇంకొక నేషనల్ అవార్డు కూడా రావడం అయితే పక్కా. సో ఇది అన్నమాట మూవీ గురించి. అండ్ మన చాలామంది సబ్స్క్రైబర్స్ నన్ను పర్సనల్గా అడిగేది ఏంటంటే, అన్న మీరు మూవీ రివ్యూస్ చేయండి అని చెప్పి అడుగుతున్నారు అన్నమాట. సో నేను దానికోసం కూడా త్వరలోనే ఒక అప్డేట్ ఇస్తాను. అంటే మన అందరు సబ్స్క్రైబర్స్కి నచ్చితే చేద్దాం, లేకపోతే మనం మన కంటెంట్నే చేద్దామని చెప్పి నేను డిసైడ్ అయ్యాను అనమాట. సో అది సంగతి. ఇంకో విషయం చూసుకుంటే, నిన్ననే సాటర్డే పుష్ప 2 సక్సెస్ మీట్ కూడా జరిగిందన్నమాట. సో అక్కడ కూడా చాలా బాగా వాళ్ళు రెస్పాండ్ అయ్యారు. అండ్ చాలా ఆత్మీయంగా ఉన్నారు, అంతేకాకుండా చాలా జెన్యున్గా కూడా ఉన్నారన్నమాట వేరే విషయాల గురించి మాట్లాడుకుంటే. సో దీని గురించి ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. అండ్ అది ఇంకోటి ఏంటంటే, పుష్పని థియేటర్లోకి వెళ్ళి చూడండి అబ్బా, అంతే. మీరు ఎంత వర్క్ స్ట్రెస్లో ఉన్నా కూడా, ఎంత వర్క్ బిజీ పర్సన్ అయినా కూడా ఒక్కసారి ఇలాంటి మూవీ చూడాల్సిందే. ఇలాంటి మూవీ ఏ 10 సంవత్సరాలకో, ఏ 20 సంవత్సరాలకో ఒకసారి మాత్రం వస్తుంది ఇలాంటి రగ్గడ్ మూవీ. మనలో ఉన్న సినిమా లవర్ బయటకు వచ్చే మూవీ ఏదైనా ఉందా అంటే అది పుష్ప 2 అని చెప్తాను నేనైతే. సో పర్సనల్గా నాకు అలా అనిపించింది. సో అది గైస్. అండ్ ఇంకొకటి, లేట్ చేయకుండా నేను నెక్స్ట్ అప్డేట్ గురించి చెప్తానన్నమాట. నెక్స్ట్ అప్డేట్ ఏంటంటే, మన చాలామంది సబ్స్క్రైబర్స్ కూడా, మన ఫాలోవర్స్ అందరూ కూడా నన్ను టెలిగ్రామ్లో పర్సనల్గా మెసేజ్ చేసేది ఏంటంటే, అన్న మీరు వ్లాగ్స్ చేయండి, వైజాగ్ని ఎక్స్ప్లోర్ చేసి చూపించండి అని చెప్పారన్నమాట. సో ఇదైతే నాకు చేద్దామని అనిపిస్తుంది. సో మీ కోరిక మీరు ఖచ్చితంగా సో వ్లాగ్స్ అయితే చేస్తాను. అండ్ ఇంకోటి ఏంటంటే, ఎగ్జామ్స్ అయిపోయిన వెంటనే మనము అరకుకి అయితే వెళ్ళబోతున్నాం అనమాట. సో అరకు అందాలు ఎలా ఉన్నాయి, ఏంటి కథ అన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేసి మీ కళ్ళ ముందర అయితే ఉంచుతాను. ఖచ్చితంగా ఆ సిరీస్ మీకు నచ్చుతుంది. నచ్చితే మన ఛానల్ని లైక్ చేయండి అండ్ ఫాలో అవ్వండి. అండ్ ఇంకోటి, గేమ్ చేంజర్ మూవీ టికెట్స్ని కూడా మన సబ్స్క్రైబర్స్కి 5 మందికి కానీ 3 కానీ ఫ్రీగా ఇవ్వబోతున్నాం అనమాట. అసలు ఆ కాన్సెప్ట్ ఏంటి,
ఎలా పార్టిసిపేట్ చేయాలి అన్న దాని గురించి మీకు డౌట్ ఉంటే నేను ఇక్కడ ఐ కార్డ్స్లో వీడియోని మెన్షన్ చేశాను. ఒకసారి వెళ్ళి చూడండి, మీ డౌట్స్ అన్నీ క్లియర్ అవుతాయి. ఓకేనా? అండ్ ఇంకోటి మళ్ళీ చెప్తున్నా, మన ఛానల్ అనేది జెన్యూన్ అబ్బా. ఎందుకంటే ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళని అయితే మనం ర్యాండమ్గా పిక్ చేస్తామన్నమాట మీ కాలం ముందరే లైవ్లో. సో అది ఇంకొకటి, ఈ అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఓకే, నేను పెట్టే ప్రతి వీడియోని ఎండ్ వరకు చూసి ఏదో ఒకటి కామెంట్ చేస్తూ ఉండండి. సో దీన్ని బట్టి నాకు ఏమర్థమవుతుందంటే ఓకే, మీరు మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతున్నారు అని చెప్పి నాకు ఒక ఐడియా అనేది వస్తుంది అనమాట. సో మీరు చేయాల్సింది చిన్న పనే మాత్రమే. అదేంటంటే జస్ట్ మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ నేను పెట్టిన ప్రతి వీడియోకి లైక్ చేసి ఏదో ఒకటి కామెంట్ చేస్తూ ఉండండి. ఓకేనా? అది దీన్ని బట్టి నాకు తెలిసింది ఏంటంటే మీరు మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతున్నారని చెప్పి నాకు అనిపిస్తుంది అన్నమాట. సో అది. అండ్ ఇంకో విషయం ఏంటంటే గేమ్ చేంజర్ మూవీ టికెట్స్ని కూడా మీరు ఎలా తీసుకోవాలి, మీకు నేను ఎలా ఇవ్వబోతున్నాను, ఈ అన్ని విషయాలన్నీ కూడా నేనైతే ఈ వీడియోలో ఇప్పుడు అప్డేట్ అయితే ఇస్తానన్నమాట. మీరు చేయాల్సిన చాలా చిన్న పని. ఓకేనా? మీరు మన ఛానల్కి ఇప్పుడు కొత్త వాళ్ళు అయితే కనుక అసలు మీకు ఏం అర్థం కాదు, కాన్సెప్ట్ ఏం అర్థం కాదు. ఒకవేళ మీకు అర్థం కావాలి అనుకుంటే, మీకు అంత టైం ఉందనుకుంటే జస్ట్ మన ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి. ఓకేనా? అది చూస్తే మీకు ఒక ఐడియా అనేది ఖచ్చితంగా వస్తుంది. ఎస్, లేట్ చేయకుండా గేమ్ చేంజర్ మూవీ విషయానికి వస్తే మన ఛానల్కి 500 సబ్స్క్రైబర్స్ కనుక గేమ్ చేంజర్ మూవీ రిలీజ్లోపు వచ్చేస్తే మనమైతే 5 టికెట్స్ని ఇస్తామన్నమాట మన సబ్స్క్రైబర్స్కి. అండ్ ఒకవేళ బిలో 500 సబ్స్క్రైబర్స్ ఉంటే ముగ్గురికి ఇస్తామన్నమాట. ఈ ముగ్గురు కూడా, ఈ 5గురు కూడా ఎవరు అంటే మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వాలన్నమాట ఇప్పటి నుంచి. సో రెగ్యులర్గా ఫాలో అవుతూ నేను పెట్టిన ప్రతి వీడియోకి లైక్ చేసి ఏదో ఒకటి కామెంట్ చేయండి అబ్బా. సో ఓకేనా? ఎందుకంటే మీరు కామెంట్ చేస్తేనే ఓకే, వీళ్ళు మన ఛానల్ని ఫాలో అవుతున్నారని చెప్పి నాకు తెలుస్తుంది. మీ కామెంట్స్ నేను చదువుతాను. ఓకేనా? మీ కామెంట్స్ ప్రతి ఒక్క కామెంట్ కూడా నేను రిప్లై ఇస్తాను. ఓకేనా? అండ్ మీరు ఇలాంటి అప్డేట్స్ని అస్సలు మిస్ అవ్వకూడదు. నేను అప్డేట్ చేసినప్పుడే టక్కని మీకు వచ్చేయాలనుకుంటే జస్ట్ మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మన టెలిగ్రామ్ ఛానల్ ఉంది, మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. సో అక్కడి నుంచి నేను ప్రతిదీ కూడా మీకు అప్డేట్ చేస్తూ ఉంటాను అన్నమాట. విన్నర్స్ ఎవరు, ఎలా, ఏంటి, ఎప్పుడు అనౌన్స్ చేస్తాను, వీటన్నిటి గురించి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది. సో ఇది సంగతి. అండ్ లేట్ చేయకుండా వైజాగ్ ఎక్స్ప్లోరేషన్తో పాటు అరకు ప్లాన్తో కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్.